కానీ ఇవాళ చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీహెచ్లో వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ అన్ని తీసుకొచ్చారు, ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాదాల్సిన సందర్భం ఉందా? కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీని చూసి ఆ పరిగెట్టి వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా.